ఇక వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వాటర్ షెడ్స్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమన్నారు. వాటర్ షెడ్స్ అభివృద్ధి 2 దశల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇక దీని కారణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. సో ఇంకో 2 డేస్లో మా క్యాబినెట్ మినిస్టర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి. సో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని చూస్తానికి వచ్చాం. చాలా వరకు ఫాస్ట్గా బాగా చేశారు. కొబ్బరి మొక్కలు అన్నీ కూడా ఇంకొక 3 డేస్లో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ 100% కాకపోయినా 70 to 80% వరకు అవుతుంది. అయిపోతే దీన్ని మోడల్గా తీసుకొని ఇప్పటివరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్లో లేవు రూరల్ డెవలప్మెంట్లో. వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా లోకల్ రెవెన్యూ, రూరల్ డెవలప్మెంట్ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.